అమరావతిని సుస్థిరం చేయకుండా, అమరావతి అనేటువంటి ఒక రాజధానిని క్యాపిటల్గా ఫిక్స్ చేయకుండా లోపభూయిష్టంగా లీగల్ ఫ్రేమ్వర్క్ లేకుండా కేంద్ర ప్రభుత్వ చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్ర అసెంబ్లీలో ఒక చట్టం తయారు చేసి దాన్ని రాష్ట్రపతికి పంపించకుండా 2014లోనే నువ్వు రాష్ట్ర ప్రజలను మోసం చేశావు, తెలిసి మోసం చేశావు. అమరావతి చట్టం చెల్లదు అని తెలిసి కూడా, అమరావతి క్యాపిటల్గా చెల్లదు అని తెలిసి కూడా 2024 జూన్ 2 వరకు రాజధాని నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రజలకు లేదు, రాష్ట్ర అసెంబ్లీకి లేదు అని తెలిసి కూడా కేంద్ర చట్టం ఎక్స్పైర్ అవ్వనంత వరకు 2024 జూన్ వరకు ఇంకొక క్యాపిటల్ రావాలి అంటే అది కూడా కేంద్ర ప్రభుత్వ అనుమతితోనే మళ్ళీ చట్ట సవరణ జరగాలని తెలిసి కూడా రైతుల దగ్గర నుంచి భూములు తీసుకొని మోసం చేసింది నువ్వు కాదా చంద్రబాబు నాయుడు? ఈ చట్టానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ చట్టం అమల్లోనే ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ది క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ 2014, ది ఫాలోయింగ్ యాక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ రిసీవ్డ్ ది అసెంట్ ఆఫ్ ది గవర్నర్ 29th December 2014 and the said against is hereby published on 30th December 2014. 2014 డిసెంబర్లో ఈ రాష్ట్రానికి అమరావతిని సిఆర్డిఏ ఒక చట్టాన్ని తయారు చేసి క్యాపిటల్గా అమరావతిని నిర్ణయం చేస్తూ రాష్ట్ర అసెంబ్లీ చేసినటువంటి తీర్మానానికి గవర్నర్ ఎలా పర్మిషన్ ఇచ్చాడో నాకైతే తెలియదు. సరే, ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, క్యాపిటల్ రీజన్ ఏర్పడింది. క్యాపిటల్ రీజన్ ఏర్పడిన తర్వాత జరిగింది ఏందండి? వెంటనే ఎందుకు నేను ఈ విషయాలన్నీ చెప్పాల్సి వస్తుంది అంటే రాష్ట్ర ప్రజలకి, నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి సందర్భంలో చర్చ జరిగినప్పుడు ఏం మాట్లాడారో మీ అందరికీ తెలుసు. ఇదిగో ఈ అధికారిక పుత్రిక, మా పత్రిక, అధికారిక పుత్రిక తెలుగుదేశం పత్రిక. ఈ పత్రిక చెప్పేటువంటి వాస్తవం ఏంటంటే అమరావతి అజేయం అంట. అమరావతి అజేయం, రాజధానికి చట్టబద్ధతపై ఏకగ్రీవ తీర్మానం. అమరావతి అజేయం, రాజధాని చట్టబద్ధతపై ఏకగ్రీవ తీర్మానం. ఈయన అంటాడు చంద్రబాబు నాయుడు అంగుళమైనా కదపలేరు, ఈయన స్టేట్మెంటు. తర్వాత అమరావతి శాశ్వత రాజధాని, ఈయనెవరు? ఉప ముఖ్యమంత్రి. ఇది ఒక పత్రిక. ఇది కూడా ఇద్దరు ఏదో కలుపుకొని పెట్టుకున్నట్టున్నారు. ఆంధ్రజ్యోతి కూడా అమరావతి అజేయం, ఇక అంగుళం కూడా కదపలేరు. ఇది ద్వితీయ పుత్రిక, మానస పత్రిక, మా ఆంధ్రజ్యోతి. ఈ ఆంధ్రజ్యోతి 2028 నాటికి తొలి దశ పనులు పూర్తి అంట. 2028 నాటికి తొలి దశ పనులు పూర్తి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చాతుర్యం చూడండి ఎంత బాగుంటుందో. అమరావతికి చట్టబద్ధత, మనస వాచ కర్మణ అమరావతికి మా పూర్తి మద్దతు పవన్ కళ్యాణ్. మంచిదే, వెరీ గుడ్. వస్తా, నేను నీ దగ్గరకు కూడా వస్తాను, ఆయన కంగారు పడకు. ఇది మనస్ఫూర్తిగా ఇస్తున్న మాట. ఓకే, మంచిదే, మనస్ఫూర్తిగానే ఇవ్వు మాట. ప్రజలు నిర్ణయం చేసుకుంటారు కదా, ఓకేనా? వైసీపీ వాళ్ళు మళ్ళీ రారు, వచ్చినా ఏమీ చేయలేరు. కరెక్టే, నిజమే, మీరు అన్నది కూడా కరెక్ట్. వెయిట్ చేయండి, ఇంకో 2 సంవత్సరాలు వెయిట్ చేస్తే ఏదో వాస్తవాలు ఏంటో ప్రజలు నిర్ణయం చేస్తారు. నువ్వు ఇక్కడ గడ్డం గీసుకుని మాట్లాడుకున్నంత మాత్రం, గడ్డం గిల్లుకొని మాట్లాడుకున్నంత మాత్రం అవ్వదు కదా. ప్రజలు నిర్ణయం తీసుకుంటారు, అది ప్రజలు తీసుకుంటారు, కంగారేం లేదు. హైదరాబాద్ లాగానే ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయాలి. వెరీ గుడ్, 2014 నుంచి కనబడుతుంది కదా. సో అమరావతి అజేయం, ఇక అంగుళం కూడా కదచ్చలేరు. ఇది ఈరోజు ప్రెస్లో, మీడియాలో ప్రముఖంగా ప్రశ్నించబడినటువంటి విషయం. నేను రాష్ట్ర ప్రజలకు ఏం చెప్తున్నానంటే, అడుగుతున్నానంటే రాష్ట్ర ప్రజల్ని, 2014 సంవత్సరంలో సిఆర్డిఏ క్యాపిటల్ ద్వారా అమరావతిని క్యాపిటల్గా నిర్ణయం చేసే సందర్భంలో 2014 నుంచి 2024 వరకు ఎందుకు అమరావతిని శాశ్వత రాజధానిగా 2014 సంవత్సరంలో మీరు నిర్ణయం తీసుకోలేదు? 2014 తర్వాత 2024 వరకు ఇప్పుడు ఎందుకు అమరావతి అజేయం, అమరావతిని అంగుళమైన కత్తిరించలేరని అంటున్నారు? 2014 నుంచి 19 వరకు మీరే అధికారంలో ఉన్నారు కదా. మరి ఈ అమరావతి శాశ్వత రాజధానిగా 2014లో మీరు ఎందుకు శాసనసభలో నిర్ణయం తీసుకొని కేంద్ర ప్రభుత్వం, అప్పుడు కూడా మీదే డబుల్ ఇంజిన్ సర్కారేగా, అప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ మీ అలయన్స్లోనే ఉందిగా, అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా మద్దతు ఇచ్చాడు కదా. మరి గౌరవ పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చినటువంటి జనసేన పార్టీ
అప్పుడు అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలోనూ రాష్ట్ర ప్రభుత్వంలోనూ రెండు ప్రభుత్వాల్లో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అండ్ తెలుగుదేశం పార్టీ 2014లో ఎందుకు అమరావతి అజేయమని శాశ్వత రాజధానిగా నిర్ణయం తీసుకోలేదు? ఇది నాకు చెప్పకపోయినా పర్లేదు, అమరావతి రైతులకు చెప్పండి. 2014లో రెండు ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాల తర్వాత ఈరోజు అమరావతి అజేయం అని పుట్టిన పిల్లవాడికి పదే పదే సంవత్సరానికి ఒకసారి పేర్లు పెట్టి బారసాల చేస్తున్న మీకు రాష్ట్ర ప్రజలు ఏ చెప్పుతో కొట్టాలండి మిమ్మల్ని? అమరావతి రైతులు మిమ్మల్ని ఏ చెప్పుతో కొట్టాలని అడుగుతున్నా నేను. మీరు చేసే పనులు ఎలా ఉన్నాయంటే, సహజంగా విషయం నార్మల్ ప్రొసీజర్ ఏంటి అంటే, పెళ్ళి తర్వాత పెళ్లి చూపుల తర్వాత ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్ళి తర్వాత ఫస్ట్ నైట్ శోభనం తర్వాత ఆ బాబో పాపో 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత పుట్టిన తర్వాత ఆ బాబుకి బారసాలు చేస్తారు. ఇది జనరల్ ప్రాసెస్లో జరిగేటువంటి ఒక సోషల్ యాక్టివిటీ. మీరు అమరావతిని ఎలా చేస్తున్నారు అంటే, అమరావతిలో మీరు చేస్తున్న విధానం ఎలా ఉంది అంటే, ఫస్ట్ శుభకార్యం తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత పేరు పెట్టిన తర్వాత పెళ్లి చేసుకోవటం. ఎవరన్నా పిల్లలు పుట్టిన తర్వాత పెళ్లి చేసుకుంటారండి? పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లల్ని కంటారా? అమరావతిని 2014లో క్యాపిటల్గా మీరు ఆమోదించటం ఎలా? 2014 నుంచి మళ్ళీ 2024కి మళ్ళీ పేరు పెట్టి మళ్ళీ పెళ్లి చూపులకు వచ్చి మళ్ళీ పెళ్లి చేసుకోవటం ఎలా? అమరావతి అజేయమా? ఎప్పుడు అజేయమండి అమరావతి? మీరు ఎప్పుడు అమరావతి క్యాపిటల్గా నిర్ణయం తీసుకున్నారు? 2014లో నిర్ణయం తీసుకున్నారు. 2024లో మళ్ళీ అమరావతి అజేయం ఏంటి? మా చెల్లికి పెళ్ళి జరగాలి మళ్ళీ అని మోడీ గారిని ఒకసారి 2014లో తీసుకొచ్చారుగా. అమరావతిలో ఉన్న వేల మందితోటి అమరావతి అజేయం అని చెప్పేసి పేపర్ నిండా పబ్లిసిటీ ఇచ్చుకొని 600 వంటకాలతోటి భోజనాలు పెట్టారుగా. ఆయన వచ్చి మట్టి నీళ్లు ఇచ్చెళ్ళాడుగా. మరి 2014లో అమరావతి శంకుస్థాపన జరిగిన తర్వాత, అమరావతి ఓకే అయిన తర్వాత, మరి 2024లో మళ్ళీ అమరావతి 26లో, అది కూడా కాదు 2026 మార్చి 28వ తారీఖునో మార్చి 28వ తారీఖున అమరావతి అజేయమంట. పిల్లలు పుట్టి పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళు చదువుకొని పెద్దోళ్ళు అయిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు మళ్ళీ పెళ్లి చేసుకుందాం, అఫీషియల్గా పెళ్లి చేసుకుందాం అని చేసినట్టు ఉంది. ఎప్పుడు అమరావతి ఏర్పడింది? ఎప్పుడు అమరావతి క్యాపిటల్ జరిగింది? ఎప్పుడు రైతుల భూములు తీసుకున్నారు? ఎప్పుడు రైతులను మోసం చేసే కార్యక్రమం స్టార్ట్ చేశారు? ఎప్పుడు డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి? ఈరోజు అమరావతి అజేయం ఏంటని అంటున్నా నేను. రాష్ట్ర ప్రజలు గమనించండి, 2014 సంవత్సరంలో అమరావతి CRDA చట్టం ద్వారా క్యాపిటల్గా అనౌన్స్ చేయటం చట్టవిరుద్ధం అన్న సంగతి వాళ్ళకి ఇప్పుడు తెలిసింది. కేంద్ర ప్రభుత్వ చట్టం 10 సంవత్సరాల పాటు అమల్లో ఉండగా కేంద్ర ప్రభుత్వ చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని క్యాపిటల్గా నిర్ణయం చేయటం తప్పు అని ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి తెలిసింది. 12 సంవత్సరాల తర్వాత అమరావతి శాశ్వత రాజధానికి ఈరోజు ఒక శాసనసభలో తీర్మానం చేసి పంపించటం ఇది ఒక బూటకం. ఇది రాష్ట్ర రైతులని, ప్రజలని, అమరావతి రైతులని మోసం చేసేటువంటి ఒక అద్భుత కల్పన. మీకు తెలిసి రైతుల్ని నాశనం చేసి అమరావతి రాజధానిగా కేంద్ర ప్రభుత్వ చట్టానికి వ్యతిరేకంగా నిర్ణయం చేయకూడదన్న చట్టం తెలిసి కూడా ఒక అభూత కల్పనతో, ఒక తెలివిలేని విధంగా రాష్ట్ర ప్రజలను మోసం చేసి ఈరోజు కొన్ని వేల మంది రైతుల నోట్లో మట్టి కొట్టినటువంటి చరిత్ర కూటమి ప్రభుత్వం. నిన్న మాట్లాడతారు వీళ్ళందరూ. మీ అందరిని అడుగుతున్నా నేను, సమాజానికి సో హానికరం వైకాపా మంత్రి పయ్యావుల కేశవ్. నేను అడుగుతున్న పయ్యావుల కేశవ్ని, అమరావతి గురించి మాట్లాడే నైతిక అర్హత నీకు అసలు ఉందా? అసలు ఒక్కనాడైనా అమరావతి ఉద్యమంలో అమరావతి రైతుల కోసం పోరాటం చేసావా?
తెలుగుదేశం పార్టీలో ఉన్నావు కాబట్టి, ఆర్థిక మంత్రి అయ్యావు కాబట్టి అమరావతి గురించి మాట్లాడుతున్నావు. అసలు మా అమరావతి గురించి మాట్లాడే నైతిక అర్హత శాసనసభలో కూర్చున్న ఎంతమందికి ఉందండి? నిన్న శాసనసభలో మాట్లాడిన ఎంతమందికి ఉంది? అసలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి అర్హత ఉందా? రాజధానికి భూములు ఇస్తే వైకాపా నేతలు అవమానించారు. మంత్రి హోంమంత్రి అనిత, నేను అడుగుతున్న హోంమంత్రి అనితని, ఎన్నిసార్లు నువ్వు అమరావతి ఉద్యమంలో పాల్గొన్నావు చెప్పండి? ఎన్నిసార్లు అమరావతి ఉద్యమంలో పాల్గొన్నారు? రాజధాని అమరావతి అని జగన్ చెప్పలేదా? సవిత, ఏపీ రాజధాని అమరావతి చట్టబద్ధత కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయటం భావితరాలకు భరోసానిస్తుందని అని సో అండ్ సో మినిస్టర్ గారు అన్నారంట. అసలు ఈవిడ అమరావతి అనే పేరు తరల్చడం మొదటిసారి నేను వినటం. ఈ రోజు వరకు అసలు అమరావతి గురించి విష్ణుకుమార్ రాజు కానీ, సబిత కానీ, లేకపోతే సత్యకుమార్ యాదవ్ కానీ, లేకపోతే ఈయనెవరు అచ్చెన్నాయుడు కానీ, స్పీకర్ అయ్యన్న పాత్రుడు కానీ, నారాయణ కానీ, వీళ్ళ ఎవరైనా అమరావతి రైతుల కోసం చిన్నపాటి పోరాటం చేసిన చరిత్ర ఉందా? ఈరోజు అమరావతి రైతులని మోసం చేయడానికి, అసలు అమరావతి రైతులు నాశనం అయిపోవటానికి, అమరావతి సర్వనాశనం అయిపోవటానికి, అమరావతిలో ఈరోజు ఒక ఏటీఎం లాగా మీ ప్రభుత్వానికి, తెలుగుదేశం ప్రభుత్వం వాడుకోవటానికి కారణం, అమరావతి రైతులు ఈరోజు రోడ్ల మీద నుంచోడానికి కారణం, చనిపోవటానికి కారణం, అమరావతి రైతులు అన్నమో రామచంద్రాన్ని ఏడవటానికి కారణం, కర్త కర్మ క్రియ మొదటి ముద్దాయి నుంచి చివరి ముద్దాయి వరకు తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రెండో ముద్దాయి పవన్ కళ్యాణ్. ఇది చాలా స్పష్టమైనటువంటి ఆరోపణ. ఎందుకు అంటే అమరావతి రైతులని నాశనం చేసి, వాళ్ళ భవిష్యత్తును మృగ్యం చేసి, అమరావతిని బూచిగా చూపించి లక్షల కోట్లు దోచుకోవాలి అనేటువంటి ఒక ప్రయోగం అమరావతి మీద వీళ్ళు చేస్తున్నారు. 2014 సంవత్సరంలో అమరావతిని ఏర్పాటు చేసి 2014 సంవత్సరంలో అమరావతిని ఏర్పాటు చేసి వీళ్ళు చేసింది ఏందో కూడా నేను రాష్ట్ర ప్రజలకు చెప్తా. అమరావతిని ఏర్పాటు చేసండి 2024 సంవత్సరంలో, 2014 సంవత్సరంలో అమరావతిని ఏర్పాటు చేసి వీళ్ళు అమరావతి రాజధాని నిర్మాణానికి, నేను ఇక రాజధాని నిర్మాణం దగ్గరికి వస్తా. అమరావతి బేసిక్గానే అసలు కేంద్ర ప్రభుత్వ చట్టానికి డాక్ట్రిన్ ఆఫ్ రిపగ్నెన్స్ అనేటువంటి ఒక ప్రిన్సిపల్కి వ్యతిరేకంగా అమరావతిని తయారు చేసి, కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి అధికారం తీసుకోకుండా, ఈ 2014 రీఆర్గనైజేషన్ యాక్ట్కి చట్ట సవరణ చేయకుండా అమరావతిని రాజధానిగా నిర్ణయం చేస్తూ చారిత్రాత్మక తప్పిదం చేసినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రైతులకి ఇప్పటికి సమాధానం చెప్పాల్సిందే. 12 సంవత్సరాల తరువాత ఈరోజు శాశ్వత రాజధాని అని మీరు ఆర్భాటాలు చేసి అద్భుతంగా ప్రొజెక్షన్స్ ఇచ్చేటువంటి మీరు రాష్ట్ర ప్రజలకి, అమరావతి రైతులకి సమాధానం చెప్పాలి. నిన్న అసెంబ్లీలో మాట్లాడిన ప్రతి ఒక్కరు సమాధానం చెప్పాలి. అమరావతి రాజధాని సరే మంచో చెడ్డో ఏర్పడిన తర్వాత అమరావతి రాష్ట్ర రాజధానికి భూములు కావాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక తయారు చేశారు. ఈ భూములు కావలసిన సందర్భంలో నారాయణ, పత్తిపాటి పుల్లారావు, గంటా శ్రీనివాసరావు వీళ్ళందరూ ఒక కమిటీగా ఏర్పడి కొన్ని వేల ఎకరాలు అమరావతి రాజధాని భూములు, అక్కడే రాజధాని వస్తుందని ముందుగానే తెలిసి కొన్ని వేల ఎకరాల భూములు కొనేసి వాటిని ఆస్తులు పెంచుకునే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం అదంతా నేను జనరల్ ఎలిగేషన్ జోలికి వెళ్ళను, అది రాష్ట్ర ప్రజలు తేల్చుకుంటారు. దాని గురించి నేను మాట్లాడి అనవసరంగా టైం వేస్ట్ చేసుకోదలుచుకోవాలి. అసలు రాజధాని నిర్మాణ పనుల్లో ఎంత అవినీతి జరుగుతుంది, ఎలా జరగబోతుంది అనేది రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి. 2014 సంవత్సరంలో అమరావతి ఏర్పడిన తర్వాత అమరావతికి సంబంధించి రాజధాని దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి భూములు కావాలి అనేటువంటి ఒక పన్నాకం పన్నారు. సరే, మొత్తానికి మంచో చెడ్డో రైతులను నమ్మించగలిగారు. మీకు కోట్ల రూపాయల డబ్బులు వస్తాయి, ఇక్కడ రాజధాని వస్తే మీ 5 లక్షల రూపాయలు ఉన్న భూమి 50 లక్షలకు అయిపోతుంది, 50 లక్షలు ఉన్న భూమి 5 కోట్లు అయిపోతుంది అని నమ్మించారు. దీనికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని నిర్మాణం చేస్తూ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ద్వారా 33,771 ఎకరాలు రాష్ట్ర అమరావతి రైతుల దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఎందుకు? రాజధాని కట్టాలి. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ద్వారా తీసుకుంది. వాస్తవంగా వీళ్ళు ఏ విధంగా తీసుకోవాలి భూములు?
2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ద్వారా రాజధాని భూములు తీసుకోవాలి. ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ద్వారా ల్యాండ్ తీసుకుంటే రాజధానిలో ఉన్నటువంటి భూములకి 2.5 రెట్లు డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి డబ్బులు తీసుకోవాలి. ఆ సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర రాష్ట్ర ఖజానా దగ్గర డబ్బులు లేవు కాబట్టి ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ద్వారా తీసుకుంటే రైతులకు డబ్బులు ఇవ్వాలి. కాబట్టి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ద్వారా అంటే ఒక చట్టం తయారు చేశారు 2015 ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ ద్వారా తయారు చేశారు. ఎందుకు తయారు చేశారు? అమరావతి రైతు నా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇంకో విషయం కూడా చెప్తా. ఈ 33,771 ఎకరాలలో 29,754 మంది రైతులు ఉన్నారండి మొత్తం. అంటే రాజధాని రైతులు 29,754 మంది రైతుల దగ్గర నుంచి 33,771 ఎకరాలు తీసుకొని ఈ 700 ఎకరాల్లో 26,700 ఎకరాలు బిలో 2 ఏకర్స్ ఉన్నవాళ్ళు సన్నకారు రైతులు. ఇలా పెద్ద డబ్బున్న వాళ్ళు కాదండి. అమరావతి రాజధానిలో రైతులు బిలో 2 ఏకర్స్ ఉన్నవాళ్ళు 26,700 ఎకరాలు ఉన్నాయి. అంటే 5,000 ఎకరాలు మాత్రమే 5,000 ఎకరాలు మాత్రమే అబౌవ్ 2 ఏకర్స్ ఉన్నటువంటి రైతులు ఇచ్చింది. అంటే చిన్న మధ్య సన్నకారు రైతులు. ఈ 26,700 ఈ 33,771 ఎకరాలలో 70% భూములు ఇచ్చింది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ. రాష్ట్ర ప్రజలు గమనించాలి, అందరూ నిరుపేదలేనండి.